పొన్నం బావమరిదికి నిరాశట. జనగామ మున్సిపల్ కౌన్సిలర్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ నవీన్ కుమార్ గౌడ్ అట. మరొకరికి ఆ వార్డ్ కాంగ్రెస్ టిక్కెట్ అట. మంత్రి టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ ప్రయత్నాలు ఫలించలేదని ప్రచారం. నవీన్ స్థానికేతరుడంటూ ఎంపిక కమిటీ వార్డు నేతల లేఖ. స్వతంత్రుడిగా పోటీకి లేదా వేరే పార్టీలో చేరే యోచనలో నవీన్ అట. మంత్రి పొన్నం బావమరిదికి నిరాశట. మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరపున వార్డు కౌన్సిలర్గా పోటీ చేయాలనుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బావమరిది పెద్ది నవీన్ కుమార్ గౌడ్కు నిరాశ ఎదురైందట. 6వ వార్డు నుంచి పోటీ చేయాలని ఆయన భావించి టికెట్ కోసం ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 30 వార్డులు ఉండగా పొత్తులో భాగంగా సీఎంకు 3, సిపిఐకి 1 కేటాయించారు. 21 వార్డులకు శనివారమే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 5 వార్డులకు అభ్యర్థులను సోమవారం ఖరారు చేశారు. ఈ జాబితాలో తన పేరు లేకపోవడంతో నవీన్ కుమార్ నిరాశ చెందారు. మంత్రి పొన్నం భార్యకు నవీన్ స్వయాన తమ్ముడు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జనగామ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడిగా సుపరిచితుడైన హనుమకొండకు చెందిన వెంకట నారాయణ గౌడ్ కుమారుడే నవీన్. జనగామతో ఉన్న అనుబంధం కారణంగా వెంకట నారాయణ తన కుమారుని కౌన్సిలర్గా గెలిపించుకొని చైర్మన్ను చేయాలని ఆశించారు. కాగా నవీన్ స్థానికేతరుడు అంటూ టికెట్ ఆశించిన వార్డు నుంచి పలువురు కాంగ్రెస్ నేతల అభిప్రాయ సేకరణ చేపట్టి సంతకాలు చేశారు. ఈ లేఖను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపిక కమిటీ పంపించారు. ఇదే క్రమంలో 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా బుక్కాబల భరద్వాజ్ను ఎంపిక చేశారు. ఆయన గతంలో 2 పర్యాయాలు నామినేషన్ దాఖలు చేసి పార్టీ విజ్ఞప్తి మేరకు ఉపసంహరించుకున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందని కమిటీ భావించినట్లు తెలుస్తున్నది. నవీన్ స్థానికేతరుడు కావడం, వార్డులో బలాబలాలను పరిగణలోకి తీసుకొని కమిటీ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తుంది. నవీన్కు టికెట్ ఇప్పించేందుకు మంత్రి పొన్నం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల ప్రయత్నించగా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీలో దిగాలన్న ఆలోచనలో నవీన్ ఉన్నట్లు తెలుస్తుంది. అవసరమైతే వేరే పార్టీ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై వెంకట నారాయణ గౌడ్ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఆయన ధృవీకరించారట.